ఈ మాట ఎప్పుడైతే ఈ యొక్క ఎలియాజరు గారు ఈ యొక్క శారమ్మ తల్లితో మాట్లాడిన తర్వాత ఆమె నీళ్లు పోసింది, తాగారు. తాగిన తర్వాత ఊరు బయట ఉన్నారు. ఆమె వెళ్ళేటప్పుడు అన్నాడు, అమ్మా రెబెక్కమ్మ గారు, మీ ఇంట్లో మా పశువులకైనా మేత ఉంటుందా? ఈ రాత్రి ఉండటం కోసం బస ఏమైనా ఉంటుందా? ఏదైనా ఏర్పాటు చేస్తారా? ఆహారం ఏమైనా సిద్ధపరుస్తారా? అవకాశం ఉందా అని చెప్పి అడిగాడు. అడిగితే ఆ యవనస్తురాలు అన్నది, ఉందయ్యా, నేను మరి మా వాళ్ళతో మాట్లాడి, మా తండ్రి గారు బెతీయులతో మాట్లాడి చెప్తాను అని చెప్పి ఆ యొక్క సహోదరి మరి రెబెక్క వెళ్ళి వాళ్ళ నాన్నగారితో వాళ్ళ అన్నయ్యతో చెప్పింది, లాబానుతో చెప్తే లాబాను ఉరికి వచ్చాడు, ఊరి బయటికి ఉరికి వచ్చి మరి ఆ యొక్క ఎలియాజరును చూసి అంటున్నాడు ఆ మాట, యెహోవా వలన ఆశించబడినవాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలవనే. మన ఇంటి దగ్గర మేత ఉంది, మీ పశువులకి కొట్టాలు ఉన్నాయి, మీకు ఆహారం కోసం సిద్ధపాటు ఉంది, ఒక చిన్న గృహం కూడా ఉంది, మీకు ఇవ్వడం కోసం గెస్ట్ హౌస్ ఉంది, రండి అని చెప్పి ఆహ్వానిస్తే అప్పుడు లాబాను గృహానికి మరి ఎలియాజరు గారు 10 గంటలు తీసుకొని దాసులు తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత మరి ఆ యొక్క ఒంటెలకు మేత వేశారు. చక్కగా వీళ్ళకి ఆహారం, రొట్టెలు తయారు చేసి, మాంసం తయారు చేసి, చక్కగా విందు ఏర్పాటు చేసి మరి భోంచేయమని చెప్పి లాబాన్ని, దాసుల్ని అడిగారు. అడిగితే ఎలియాజర్ని అడిగారు. అడిగితే ఎలియాజరు అంటాడు, లేదండి, నేను భోంచేయను, నా వచ్చిన పని పూర్తి కావాలి, పూర్తి అయితేనే నేను భోంచేస్తాను మీ ఇంట్లో అంటాడు. ఈ మాటకి ఒక అర్థం ఉంది. ఇప్పుడు గతికితే అతకదు. పిల్లలు వచ్చింది, బంధువుల పిల్లే, మరి బెతీయేలు ఎవరో కాదు, అబ్రహాం గారి యొక్క బంధువే, మరి పిల్లల్ని తీసుకెళ్ళొచ్చు, మరి యవనస్తురాలు బాగుంది, సంబంధం కుదుర్చుకోవాలని చెప్పి ఆయన మనసులో ఉద్దేశాన్ని పెట్టుకొని, ఇక అయ్యా మా యొక్క యజమానుడు అబ్రహాం గారు బహుధనవంతుడు, ఆ యొక్క హెబ్రోను ప్రాంతంలో పశువులు, గాడిదలు, ఒంటెలు, మరి గొర్రెలు, మేకలు విస్తారంగా ఉన్నాయి, మరి ఆయన మందలు ఉన్నాయి, అలాగే ఆయనకి ఎండి బంగారం ఉంది, ధనధాన్యం ఉంది, మరి తొలతూగుతూ ఉన్నాడు. అయితే ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు, ఇస్సాకు గారు, ఆయనకి పెళ్లి చేయాలని చెప్పి మరి ఆయనకి ఆలోచన వచ్చి నన్ను పిలిచి ఈ 10 వంటలను దాసులను ఇచ్చి పంపించాడు. ఈ యొక్క మరి వెండి బంగారంతో పాటు ధాన్యంతో పాటు మరి మేము వచ్చి ఉన్నాం. అయితే మా యజమాని యొక్క కుమారుడికి సంబంధం కావాలి, మరి మీకు ఇష్టమైతే ఈ యొక్క యవనస్తురాలైన మరి రెబెక్కా గారిని ఇచ్చి మా యొక్క యజమాని యొక్క కుమారుడైన మరి ఇస్సాకు గారికి ఇచ్చి పెళ్లి చేస్తారా అని అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వీళ్ళు కాస్త పేదరికంలో ఉన్నారు. లాబాను కానీ బెతీయేలు కానీ మరి ఈ కుటుంబం కొంచెం పేదరికంలో ఉంది. బహుధనవంతుడు, చూస్తేనే వాళ్ళకి వెండి బంగారం తోగుతూ ఉంది. ఆ బావి కాడ మా చెల్లికి ఈ ఎలియాజరు గారు ఒక ముక్కు కమ్మి 2 బంగారు గాజులు ఇచ్చాడు. ఆ బంగారు గాజులు చూస్తేనేమో మరి చూడండి, ఆ గాజులు మా అమ్మాయి వేసుకుంటే ఆ మనుష్యుడు అరతులం ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మి. అరతలం అంటే 8 గ్రాములు, తులానికి 8 గ్రాములు, 8 గ్రాములు. అరతలం అంటే 4 గ్రాములు, 4 గ్రాముల ముక్కు పుడక కమ్మి. తర్వాత మరి 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియాలు తీసిచ్చాడు. అంటే ఒక్కొక్క కడియం 5 తులాలు. ఆ కడియం 5 తులం, ఈ కడియం 5 తులం. అంటే ఎన్ని గ్రాములు? 540 గ్రాములు ఒక్కొక్క గాజు కడియం. ఈ కడియం 40 గ్రాములు, ఈ కడియం 40 గ్రాములు. మరి ముక్కు కమ్మి ఎన్ని గ్రాములు చెప్పాను? 4. అంటే మొత్తం ఎన్ని గ్రాములు ఇచ్చాడు? 88 గ్రాములు. 88 గ్రాములు ఇచ్చిండు. 88 గ్రాములు, సుమారు 100 గ్రాముల బంగారం ఇచ్చిండు. 100 గ్రాముల బంగారం ఇచ్చిండు. ఎవరికి? రెబెక్కాకి. ఎవరు? ఎలియాజరు. ఎవరి దాసుడు? అబ్రహాం దాసుడు. వెరీ గుడ్, అబ్రహాం దాసుడు. సరే, ఇచ్చినప్పుడు మరి వాయిస్ అర్థమవుతుందండి, అది తగ్గించాలి, క్లియర్నెస్ ఉంచాలి. అర్థమవుతుంది, నేను క్లియర్ చేస్తానండి. అప్పుడు ఇక బంగారు కమ్మలు చూశారు, కడియాలు చూశారు. ఇక వీళ్ళకి
పట్టజాలన సంతోషం వచ్చింది. మా చెల్లికి నీళ్ళు తోడిపోస్తేనే ఈయన ఎంత బహుమానం ఇచ్చిందంటే వాళ్ళకి ఎంత ఉందో అని చెప్పి వీళ్ళకి ఆలోచన వచ్చింది. సరే, ఒక చిన్న ఉపమానం చెప్తాను. ఏంటి ఆ ఉపమానం అంటే, ఒక గ్రామానికి ఒక పట్టణం నుంచి కారు వేసుకుని వచ్చారు. ఆ అమ్మాయి చాలా అందగత్తె. ఎవరు చెప్పారంట, పలానా ఇంట్లో పలానా పిల్లలు మంచి అందగత్తె అని చెప్పారంట. సరే, కారు వేసుకొని ఒక కారులో 3 మొత్తం 5 వచ్చారు. రావడంతో ఆ అమ్మాయిని చూసి వీళ్ళు ఆ అమ్మాయి కడియాలు పెట్టారు, అదే గాజులు ఇచ్చారు, చైన్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. ఇచ్చి ఈ అమ్మాయి మాకు నచ్చింది, ఇచ్చి పెళ్లి చేస్తారని చెప్పి అన్నాడు. నచ్చింది అని చెప్పి అన్నందుకే వాళ్ళు ఆశ్చర్యపోయారు. అప్పట్లో పంటలు పండట్ల కరువు రోజులు కదా రైతులకి. ఇక ఆయన నచ్చింది, వీళ్ళు వెండి బంగారం ఉన్నవాళ్ళు, మంచి ఆస్తిపల్లం కంటే విజయవాడలో అని చెప్పి మరి వాళ్ళు ఆ పిల్లనేయడం కోసం ఇష్టపడి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే ఇక పెళ్ళయింది. తీసుకొని ఆ అబ్బాయి కారులో ఆ అమ్మాయిని తీసుకొని పోయి ఒక హోటల్లో రూమ్ తీసుకుని హోటల్లో పెట్టి సంసారం చేస్తున్నారు. ఇదేంటంటే హోటల్లో పెట్టారంటే, ఇంటికి వెళ్దాంలే, కొంచెం మనకు హనీమూన్ లాగా ఉంటుంది, ఇక్కడ ఉందామని చెప్పి మరి ఒక 4 రోజుల పాటు డబ్బులు ఉన్నాడు కదా వాడు, ఆ అమ్మాయితోటి సంసారం చేసిన తర్వాత ఇక నెల అయిపోయింది. ఇక బిల్లు కట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ రూమ్ ఖాళీ చేశాను, ఆమెను ఖాళీ చేసి వెళ్ళమని చెప్పిందంట. వాడు వెళ్ళిపోయింది, కారు వేసుకొని వెళ్ళిపోయింది. ఇక వాడు వాటర్లో ఉన్న ఒక వెయిటర్ వచ్చి, అమ్మ మీ రూమ్ ఖాళీ చేయండి, మరి ఆయన గారు రూమ్కి డబ్బులు కట్టేశాడు, వెళ్ళిపోమని చెప్పాడు మిమ్మల్ని కూడా అంటే. మరి ఆయన ఏంటంటే, ఏమో కారు వేసుకుని వెళ్ళిపోయిండు, మాకు తెలియదు అన్నారు. అప్పుడు ఫోన్లు లేవుగా. ఇక కిందకు వచ్చి కూర్చుంటే ట్రంకాలు లేవు అప్పట్లో. ఆమె BA చదువుకుంది ఆమె అప్పట్లోనే, మంచి చదవరి అందుకైతే. సరే, వెంటనే మా పోస్ట్ ఆఫీస్కి పోయి ఆ పిల్ల తెలియదు కాబట్టి వాళ్ళ నాన్నకు ట్రంకాలు ఇచ్చింది. అర్జెంటుగా మీరు విజయవాడ పలానా హోటల్లో నేనున్నా, మీరు రావాలని చెప్పంటే అప్పుడు వాళ్ళు బయలుదేరి విజయవాడ పోయారు. పోతే ఏడమ్మాలుడు అంటే, ఏమన్నా 4 రోజులు ఉంచండి నన్ను, మరి తీసుకెళ్ళలేదు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళలేదు, మరి మనమేమో వాళ్ళ ఇల్లు వాకులు చూడలేదు, వాళ్ళ కుటుంబాన్ని చూడలేదు, ఏం లేదు, మరి మీరు ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు, వాడు నన్ను ఇక్కడ వదిలిపెట్టేసి మరి వెళ్ళిపోయింది అని చెప్పింది. అక్కడ పోయి వాళ్ళు కూర్చొని నేర్చుకొని కాపాడి నా పిల్లల్ని తీసుకొని వచ్చారు. వాడు మొహం లేదు, వాడు లేదు దొరికి. ఇక అమ్మాయిని తీసుకొచ్చి వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశారు, అయిపోయింది. అయితే రిబ్కా కానీ ఇస్సాకు కానీ ముఖముఖాలు చూసుకున్నారా? చూసుకోలేదు. బెతియేలు రిబ్కా తండ్రి, లాబాను రిబ్కా అన్న, వీళ్ళొచ్చి మరి అబ్రహాం ఇల్లు వాకిలు చూసారా? చూడలేదు. ఎందు నిమిత్తమని ఈ సంబంధం ఖాయం చేశారు? చెప్పండి. ఎందు నిమిత్తమని సంబంధాన్ని ఖాయం చేశారు? రక్త సంబంధీయులు కాబట్టి. ఇప్పుడు వాళ్ళ కూతురు వాళ్ళకి పిల్లని చేసుకుంటానని చెప్పి రాణిగారు పోయిందనుకోండి, వాళ్ళు ఇష్టమని అన్నారుకోండి, ఇక మొహమొహాలు చూసేదే ఉంది. ఆ పిల్లని వీళ్ళు చూసిన వాళ్ళైనా వాళ్ళు చూసుకునే ఖాయం చేస్తారు, చేయరా? అట్లా జరిగింది ఇది. అట్లా అంటే వాళ్ళ రక్త సంబంధీయులు కాబట్టి ఆయన అబ్రహాం గారు దేవుని యొక్క పిలుపుని అందుకొని ఆ యొక్క హెబ్రోను ప్రాంతానికి కనాను దేశానికి వెళ్ళాడు కాబట్టి, వీళ్ళు కలిదిన పట్టణంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇక మా ఊళ్ళేగా ఇంకా పిల్లలకి మోసం చేస్తారులే అని చెప్పి నమ్మకంతో, అందులో దేవుడి చేత ఆశీర్వదించబడ్డవారు మోసం చేస్తారని చెప్పి వాళ్ళు విశ్వాసంతో పంపించారు. స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? ఆ అమ్మాయి వాళ్ళ తప్పేందంటే వాళ్ళ ఇల్లు వాళ్ళు చూసుకోవాలి. వాడు కారు వేసుకొని వచ్చిండు, డబ్బు దశకం ఉంది, బంగారం ఎండు ఉందని చెప్పి చూసి ఏం చేశారు? వాళ్ళు మోసపోయారు. కానీ దేవుడి బిడ్డలు మోసం చేస్తారా? చేయరు. మరి కొంతమంది దేవుని బిడ్డల విషయంలో తొందరపడి మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడకూడదు. దేవుని బిడ్డలు ఎప్పుడూ మోసం చేయరు. కాబట్టి విశ్వాసంతో, నమ్మకంతో, ప్రేమతో నీతిగా ఉండాలి, కానీ ఎవరిని మనం పల్లెత్తి మాట్లాడకూడదు. కాబట్టి అందుకు ప్రభు ఆ మాట అన్న తర్వాత మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉంటే ఇక అబ్రహాం గారు దాసదాస్యులు వెండి బంగారం గలవాడని చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు ఇక ఆ అమ్మాయిని ఇవ్వడం కోసం ఇష్టపడి మరి వాళ్ళు ఏమన్నారంటే, మరి ఆ మాటకి యెహోవా దూత ప్రయాణము సఫలము చేయనుగాక, నీవు నా వంశస్థుల్లో నా తండ్రి ఇంట నుండి నా కుమారుడికి భార్యను తీసుకొని వచ్చేదు అని చెప్పి అన్నాడు. 40వ వచనం మాట ఇది, 24వ అధ్యాయం 40వ వచనం. మరి యెహోవా దూత నా ప్రయాణం సఫలీకృతం చేయనుగాక అని చెప్పి అన్నాడండి. మరి అది సఫలీకృతమైంది.
ఇంతకీ అమ్మాయిని ఇస్తారా ఎవరని చెప్పి అడిగాడు. అడిగితే నీవు నా వంశస్థుల దగ్గరికి వెళ్తావా, ఈ ప్రమాణం విషయంలో ఇక నీకు బాధ్యత ఉండదు, వాడు ఆమెను ఇయ్యనలా కూడా ఈ ప్రమాణ విషయంలో నీకు బాధ్యత ఉండదని చెప్పాను. ఇట్లా అన్నాడయ్యా అని చెప్పి అన్నాడు. అన్న తర్వాత సరేనని చెప్పి ఇక మీ చెల్లి ఇట్లా బావికాడికి వచ్చింది, ఆ కడవ తీసుకొని నేను చూసినప్పుడు నాకు మరి దేవుని యొక్క దూత ఈ అమ్మాయే మీ యొక్క మరి యజమాని యొక్క కుమారుడికి భార్య అని చెప్పి నా యొక్క మనసులో వచ్చి మాట్లాడింది, ప్రేరేపించి చెప్పింది అని చెప్పాడు. చూడండి, మరి ప్రార్థనలో ఉన్న వాళ్ళకి వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళెవరో మనకు తెలిసిపోతారు. ఇప్పుడు నాకు భోగి శాంతారావు గారు తెలియదు, అసలు ఆయన మొహం కూడా చూడలేదు. నేను కారు వేసుకొని ఆయన కోసం విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు రైలు దిగి ఆయన కూర్చొని ఉండడం చూస్తే బరబర పోయి అయ్యా వందనాలు అన్న. ఆయన వందనాలు అనడం అంటే అయ్యా నువ్వు రమేష్ అయ్యా శాంతారావు గారు అని. అవునా, స్తోత్రం హల్లెలూయా. ఆత్మీయంగా ఉంటే అర్థమైపోతాయి. శారీరకంగా ఉంటే మీరు ఎవరండి, మీ పేరు ఏందండి, అది అడుగుతారు. కానీ ప్రార్థనలో ఉన్న వాళ్ళకి ఒకసారి నేను విజయవాడ బస్ స్టాండ్లో నాగార్జున యూనివర్సిటీకి వెళ్తున్నా, యూనివర్సిటీకి కాదు, గుడివాడలో ఎంకామ్ చేస్తున్నా. ఎంకామ్ చదువుకుంటూ గుడివాడ వెళ్తున్నా. బస్సు దిగి ఇక అక్కడ బస్ స్టాండ్లో దిగి చూస్తున్నా. ఆర్ఆర్కే మూర్తి గారు ఏం చేసిందంటే ఆ బస్ స్టాండ్లో బల్ల మీద కూర్చొని చూస్తూ ఉంటే నేను ఆయన చూసి గుర్తుపెట్టి వందనాలు అయ్యా ఎక్కడికి వెళ్తున్నారని చెప్పంటే విజయవాడ కోటాలకు వచ్చాను, మరి వాళ్ళు వస్తానన్నారు కారు తీసుకొని, అందుకోసం కూర్చున్నా అని చెప్పాను. స్తోత్రం హల్లెలూయా. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నా. అయ్యా ప్రార్థన చేయండి అని ప్రార్థన చేశాడు. కానీ పెట్టేసి నేను మళ్ళీ అన్నీ గుడివాడ వెళ్ళిపోయాను. అంటే ఆత్మీయమైన దైవజనులు మనకి కనపడ్డప్పుడు వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం మనకు మేలు. కాబట్టి ఎవరైనా మనం దైవజనులు కనపడితే ఆయా వందనాలు అని చెప్పి మరి మాట్లాడే వాళ్ళని ఆత్మీయంగా ప్రకటించాలి, కానీ ఎవరిని తిరస్కారంగా కానీ తీసేసినట్టుగా కానీ మాట్లాడకూడదు. కానీ ఇక్కడ ఎలియాజరు కూడా ఆత్మీయంగా ప్రార్థన చేసి మోకాళ్ళుని మరి ఆ యొక్క రిబకమ్మ తల్లిని చూసి, ఆ సహోదరుని చూసి, ఆ యొక్క యవనస్తులను చూసి మరి గుర్తుపట్టాడు. దేవుడు చెప్పాడు, ఇంకో మీ బంధువుల అమ్మాయే, మీ యజమాని బంధువుల అమ్మాయి వచ్చింది, ఈ అమ్మాయితో మాట్లాడమని చెప్పాడు. చెప్పినప్పుడు ఆయన వాటర్ అడిగాడు, నీళ్ళు అడిగాడు. ఆ నీళ్ళు పోసిన దాహం తీరింది. మరి అక్కడ ఒంటరికి కూడా దాహం, అంటే శారీరక దాహంతో పాటు ఆత్మీయమైన దాహం కూడా తిరిగింది. స్తోత్రం హల్లెలూయా. ఆత్మీయమైన దాహం ఏంటంటే సంబంధం చూసుకోవడం, పెళ్లి సంబంధం చూసుకోవడం. ఇదే విషయాల్ని లాబానికి బెతూయేలుకి చెప్పి ఆ యొక్క సంబంధం గురించి బెతూయేలుతో మాట్లాడినప్పుడు మరి వాళ్ళు అన్నారు కదా, ఏరే మాట్లాడి 50వ వచనం అంటాడు, లాబాను బెతూయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము. స్తోత్రం హల్లెలూయా. ఇది ఎవరి వల్ల కలిగిందంటే కార్యము, ఇది యెహోవా వలన. అది అండర్లైన్ చేసుకొని ఇంపార్టెంట్ పెట్టుకోండి. ఇది యెహోవా వలన కలిగిన, అంటే దేవుడే ఏర్పాటు చేసిండు, మనుషులు కాదు. ఆ బెతూయేలును లాబాను ఎలియాజరుతో అంటున్నారు ఈ మాట, ఇది యెహోవా వలన జరిగిన కార్యము. కాబట్టి మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలం. ఇదిగో రెబెక్కా నీ ఎదుట అన్నది, ఆమెను తీసుకొని పొమ్ము, యెహోవా సెలవిత్తుల ప్రకారము ఈమె నీ యజమాని కుమారుడి భార్య అగునని ఉత్తరం ఇచ్చు. స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ తండ్రి అన్న, ఇది యెహోవా వలన కలిగిన కార్యమయ్యా, మేము అవునని చెప్పము కాదని చెప్పము అంటే అర్థమైంది. తీసుకెళ్ళిపో నీ ఎదుట ఆ అమ్మాయి ఉంది, తీసుకెళ్ళిపో అన్నాడు. తీసుకెళ్ళమని చెప్పినప్పుడు అవునని చెప్పనట్లేదు, కాదని అంట. ఏంటండి ఇది అర్థం చెప్పండి. మేము అవునని చెప్పము కాదని చెప్పము. అవునని చెప్తే తీసుకెళ్తాడు, కాదని చెప్తే తీసుకెళ్ళడు. మరి ఇలా 2 మాటలు మాట్లాడారేంటి? మేము అవునని చెప్పము కాదని చెప్పము, మేము అవునని చెప్పము కాదని చెప్పము. కాబట్టి మరి చెప్పజాలం. ఇదిగో రెబెక్కా నీ ఎదుట ఉన్నది, ఆమెను తీసుకొని పోము, యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమాని కుమారుని భార్య అగునుగాక ఉత్తరం ఇచ్చిరి. స్తోత్రం హల్లెలూయా. ఇక ఆ మాటలు విన్నాక అబ్రహాం సేవకుడైన ఎలియాజరు
సాష్టాంగ నమస్కారము చేసెను. సాష్టాంగ నమస్కారము చేసెను. మరి ఇప్పుడు ఈ యొక్క ఎలియాజరు ఎవరికి సాష్టాంగ నమస్కారం చేస్తుందండి? యెహోవాకి. వెరీ గుడ్. యెహోవాకి సాష్టాంగ నమస్కారము చేశాను. చేసి మరి తరువాత ఆ సేవకుడు వెండి బంగారు నగలను వస్త్రములను తీసి రిబ్కాకి ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరుని తల్లికిని విలువగల వస్తువులను ఇచ్చాను. ఇక్కడ రిబ్కా తల్లికి లాబానికి కూడా విలువగల వస్తువులు ఇచ్చాడంట ఎలియాజరు గారు. ముందు రిబ్కాకి ఇచ్చాడు. ఫస్ట్ రిబ్కాకి ఏమి ఇచ్చాడు? 2 బంగారు కడియాలు, ఒక ముక్కు పుడక ఇచ్చాడు. ఇప్పుడేమో మరి ఆమెకి ఏమి ఇచ్చాడు? మళ్ళీ చూడండి, ఇక్కడ విలువగల వస్తువులు అంటే ఆమెకి వెండి నగలు బంగారు నగలు వస్త్రములు తీసి ఇచ్చాడు. వెండి నగలు బంగారు నగలు వస్త్రాలు ఇచ్చాడు. అలాగే లాభానికి ఇచ్చాడు, రిబ్కా తల్లికి కూడా ఇచ్చాడు. ఇస్తే వాళ్ళు తీసుకున్నారు. అంటే ఇక్కడ ఏం జరిగింది చెప్పండి మీరు? ఏం జరిగింది? ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్ జరిగింది, అంతేనా? బట్టలు ఇచ్చారు, వాళ్ళు తీసుకున్నారు. బట్టలు ఇచ్చారు, తీసుకున్నారు. అంటే బట్టలు మార్చుకుంటూ అంటాం కదా మనం. అట్లనే రిబ్కమ్మ తల్లికి వస్త్రాలు ఇచ్చాడు, వెండి బంగారం ఇచ్చాడు. వాళ్ళ అన్నకి బట్టలు పెట్టిండు, వాళ్ళ అమ్మకి బట్టలు పెట్టిండు. విలువైన వస్తువులు ఇచ్చిండు, అంటే బంగారం ఇచ్చింటాడు నాకు తెలిసి. ఎంగేజ్మెంట్ జరిగినట్టు లెక్క మన పరిభాషలో. ఇక ఆ తర్వాత ఆమె సహోదరుడు ఆమె తల్లియు ఆ చిన్నదాన్ని, అయ్యా ఓ 10 రోజులని మా ఇంట్లో ఉంచి అమ్మాయిని తీసుకెళ్ళబాక అంటే, లేదు దేవుని చిత్తం ఒప్పుకోవట్లేదు, తీసుకెళ్ళమని చెప్తున్నాను నన్ను అని చెప్పి అన్నాడు. అన్న తర్వాత అంతా అయిపోయిందండి. ఇప్పుడు ఆ అమ్మాయికి ముక్కు పుడక ఇచ్చిండు, కడియాలు ఇచ్చిండు, వెండి బంగారు నగలు ఇచ్చిండు, వస్త్రాలు ఇచ్చిండు. వాళ్ళ అన్నకి ఇచ్చిండు, నగలు ఇచ్చిండు, వస్త్రాలు ఇచ్చిండు, వాళ్ళ అమ్మకి ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత ఇక ఈ యొక్క ఎలియాజరు గారు అన్నారు, అయ్యా నేను వెళ్తాను పంపించమంటున్నాడు. ఇక వాళ్ళు కూడా అడ్డు చెప్పడం ఇష్టం లేక, అయ్యా మరి ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమన్నానని తెలుసుకుందామని చెప్పుకొని, ఇప్పుడు ఏమండి ఎప్పుడు అంటారా మనం ఏమంటాం? పెళ్లి చూపుల్లో చూసి అబ్బాయి నచ్చిందా అని అడుగుతాం. అమ్మాయి నచ్చిందా అడుగుతాం, అంతేనా? వీళ్ళేంది అది అన్నం పెట్టారు, తిన్నాడు, నగలు తీసుకున్నారు, ముక్కు పుడక తీసుకున్నారు, కడియాలు తీసుకున్నారు, వస్త్రాలు, ఆమెకు వస్త్రాలు ఇచ్చిండు, బంగారం ఇచ్చిండు, వెండి ఇచ్చిండు, వాళ్ళ అన్నకి కూడా వెళ్ళిన వస్తువులు ఇచ్చిండు, వాళ్ళ అమ్మకి ఇచ్చిన తర్వాత లాస్ట్లో అడుగుతున్నారండి ఎవరిని? రిబ్కాని. పెళ్లిపేటల మీద పెళ్ళి అయిపోద్ది అంటారే, అట్టుంది సామెత. సరే ఆ అమ్మాయి ఎదురుగా ఉంది, అడుగయ్యా మరి మేము 10 రోజులు అడిగినాం కాబట్టి అంటే ఆమంటది, ఆ మనిషిని కూడా వెళుదు అంటే ఆమె వెళ్ళలేదని నేను వెళ్తానని చెప్పి, స్తోత్రం హల్లెలూయా. ఇక ఆ అమ్మాయి కూడా ఇష్టమైపోయింది. మా బంధువుల ఇంటికి వెళ్తున్నాను నేను, మరి అక్కడ వెళ్ళి మరి నా యొక్క వివాహం జరుగుద్దని చెప్పి ఆ అమ్మాయి అనుకొని వెళ్తానని చెప్పింది. చెప్పిన తర్వాత మరి ఆ రిబ్కా కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను ఆమె దాదీని అబ్రహాము సేవకి అతనితో వచ్చిన మనుషులకు సాగనంపినప్పుడు వారు రిబ్కాతో, మా సహోదరి నీవు వేలకు తల్లి అవుదుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవినని స్వాధీనపరుచుకుంది, స్తోత్రం హల్లెలూయా అని దీవించారు. ఆమె సాగనంపుతూ, నువ్వు వేలకు తల్లి అవుతావమ్మా, నీ సంతతి వారు పగవారి యొక్క గవినని స్వాధీనపరుచుకుంటారని చెప్పి, స్తోత్రం. అంటే కానాను దేశాన్ని, ఇజ్రాయేలు దేశాన్ని వారు స్వాధీనపరుచుకుంటారని చెప్పి దేవుడు వాళ్ళ యొక్క నోట్లో నుంచి మాట్లాడిచ్చే ఇక ఈ ఎలియాజరు గారు ఇక రిబ్కాను తీసుకొని ఆ బనికత్తాలను తీసుకొని వంటలు ఎక్కి మరి ఆ మనుషుని వెంబడి ఆ సేవకుడు రిబ్కాతో తోడుకొని పోయాడు. ఇక ఎప్పుడైతే ఇక ఎలియాజరు రిబ్కమ్మ తల్లిని వంటెక్కించుకున్నాడు, ఆ దాసుల్ని ఆమె రిబ్కాకి వాళ్ళ అమ్మ నాన్న మరి వాళ్ళ అన్నయ్య ఒక దాసులు ఇచ్చారు. వాళ్ళు తీసుకొని వంటలు ఎక్కిచ్చేసి ఇక ఈ యొక్క హెబ్రోనుకి వచ్చారు. హెబ్రోనుకి వస్తే ఇక ఇస్సాకు బెయర్ లహాయిరోయి మార్గాన వచ్చి దక్షిణ దేశమందు కాపురం ఉండెను. అంటే ఇస్సాకు అబ్రహాం గారు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు
హెబ్రోను నుండి బేయర్ లహాయిరోయి ప్రాంతానికి, అంటే ఆగర్ తల్లికి దేవుడు నీటి ఓటను చీల్చాడు. ఆ ప్రాంతంలో, ఆ ప్రాంతానికి వచ్చి గుడారాలు వేసుకున్నారు. ఆ నీటి ఓట ప్రాంతంలో, ఆ ప్రాంతంలో ఉన్నకి వీళ్ళు ఇస్సాకు గారును అబ్రహాం గారు నివసించడం కోసం వచ్చినప్పుడు ఆ సాయంకాలం అందు ఇస్సాకు పొలంలో ధ్యానిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసుకుంటా ఉంటే కన్నులెత్తి చూశాడు. వంటలు వస్తూ ఉన్నాయి. వంటలు వస్తూ ఉంటే మరి రెబ్కా కన్ను ఎత్తి ఇస్సాకును చూసి వంట మీద నుండి దిగి మనల్ని ఎదుర్కొంటకు పొలంలో నడుచున్న ఆ మనుషుడు ఎవరని దాసును అడుగగా ఇతడు నా యజమానుడు అని చెప్పాను. కనుక ఆమె ముసుగు వేసుకున్నాను. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆ బెయర్ లహాయిరోయి ప్రాంతంలో ఇస్సాకు ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆ ప్రాంతానికి మరి ఈ వంటలు వచ్చినాయి, నడుచుకుంటూ వచ్చినాయి. ఆ నడుచుకుంటూ వస్తున్నప్పుడు మా వంట దిగి చూసింది అని ఇస్సాకు గారు. అంటే దేవుని యొక్క ఆత్మీయత అనేది, ఆత్మ అనేది అట్లా కలుపుతూ ఉంటుంది. చూసి ఎవరని అడిగింది ఆయన్ని, దాసు ఎలియాజర్ని అడిగింది. ఎవరో కాదమ్మా, ఆయన మా యజమానుడు, ఆయనే నీ కాబోయే భర్త ఆయనే చెప్పుంటాడు. చెప్పేసి వెంటనే ముసుకేసింది. ముసుకేసి అంటే కూర్చుంది. ఇంకా వంటలు వచ్చినాయి. ఆ ప్రాంతానికి ఆ దాసులు మొత్తం తోడుకొని వచ్చారు. తోడుకొని వచ్చినప్పుడు మరి ఇక ఈ యొక్క ఇస్సాకు ఏం చేశాడంటే తల్లి అయిన శారా గుడారాన్ని తీసుకొని ఆ యొక్క మరి రెబ్కా తల్లికి ఇచ్చాడు. అంటే వాళ్ళ అమ్మ ఎక్కడైతే ఏ గుడారంలో ఉందో ఆ గుడారం ఖాళీగా ఉంటుంది. ఆ గుడారంలో తీసుకెళ్ళిపోయి ఆమెను దింపాడు. దింపేసి ఇక వివాహం జరిగింది. స్తోత్రం, హల్లెలూయా. రెబ్కాకి ఇస్సాకుకి పెళ్ళయింది. ఆ యొక్క ఇస్సాకు వయసు ఎంత అంటే అప్పుడు 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అమ్మా? 40. అంటే వాళ్ళ అమ్మ చనిపోయిన ఎన్ని సంవత్సరాలకి పెళ్ళయింది ఇస్సాక్కి? 13 సంవత్సరాలు. 127 సంవత్సరాల వయసులో చచ్చిపోయిందమ్మా. 40 సంవత్సరాల వయసు ఇప్పుడు ఇస్సాక్కి. అంటే ఎన్ని సంవత్సరాలు నీకు? కాదు కాదు, నా మాట మీరు అర్థం చేసుకోవట్లేదు. 40 సంవత్సరాల వయసు అప్పుడు ఇస్సాక్కి పెళ్ళయింది. అంటే నేను ఆ మాట మీకు చూపిస్తా చూడండి ఒకసారి. 25వ అధ్యాయము 20వ వచనం తీయండి. 25:20. నలభై సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలకు పెళ్ళయింది. వెరీ గుడ్. 3 సంవత్సరాలకి పెళ్ళయింది. బాగా ఆలకించారు. కాబట్టి ఇప్పుడు 40 సంవత్సరాలు ఈడు కలిగిన వాడు ఇస్సాకు. అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అంటారు? అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 140. వాళ్ళ నాన్నకే 140 సంవత్సరాల వయసు వచ్చింది. ఈయనకు 40 సంవత్సరాల వయసు వచ్చింది. అప్పుడు రెబ్కాతోటి వివాహం అయింది. వివాహం అయ్యి వాళ్ళ అమ్మగారి యొక్క ఆ గుడారంలో తీసుకొని పోయి ఆమెను ఉంచి మరి పరిగ్రహించి ఆమెను ప్రేమించి వివాహాన్ని చేసుకొని వాళ్ళ అమ్మ చనిపోయిన దుఃఖాన్ని నివారణ పొందారు. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒక కీడెమ్మటి మేలొచ్చింది. అంటే కీడంటే శారమ్మ తల్లి చనిపోవడం, మేలంటే ఇస్సాకుకి పెళ్లి కావటం, వివాహం కావటం. కాబట్టి ఇది మరి ఈరోజు దేవుని యొక్క వాక్యం 24, 25 మరి ఆ అధ్యాయాల్ని ధ్యానించుకున్నాం. మరి ఇంకొక అధ్యాయం మాత్రమే ఉంది అబ్రహాం గురించి. ఆ ఒక్క అధ్యాయం కూడా చెబితే అయిపోతలే. కానీ ఇంకా అబ్రహాం గురించి మీకు మొత్తం కూడా పూర్తిగా కులంకుష్టంగా 12వ అధ్యాయం దగ్గర నుంచి మరి ఈ యొక్క 24వ అధ్యాయం దాకా చెప్పుకొని వచ్చాను. అంటే ఎన్ని అధ్యాయాలు ఉంది అబ్రహాం గురించి? మొత్తం 12 అధ్యాయాలు.